హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? థర్స్‌డే అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫ్రైడే పూజ కోసము. ఫ్రైడే అంటే అవ్వదు. చాలా విగ్రహాలున్నాయని 1 డే బిఫోరే చేసేసుకుంటానండి ఇలా. అన్నీ ఇలా చక్కగా చేసేసుకుంటున్నాను. స్వామి అమ్మవార్లని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ 1 డే అంతా ఇదే సరిపోతుందండి నాకి. చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను. అమ్మవారు మీనాక్షి అమ్మవారు నా తల్లి. నేను నమ్మిన దైవము. అన్నీ ఇలా చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమండి ఇలా పూజలు చేసుకోవడము. మా ఆయన "నీకు చాలా ఓపిక బంగారం" అని అంటూ ఉంటారు. "ఇంత చక్కగా చేసుకుంటావే, నీ ఓపిక ఎవ్వరికీ రాదు" అని కూడా అంటూ ఉంటారు మా ఆయన. పచ్చకర్పూరం ఇలా గంధం పొడిలో వేసి మిక్స్ చేసి పెట్టేసుకోవడమే. ఇలా అన్నీ చక్కగా కడిగేసి టబ్బుకి వేసి పెట్టేస్తానండి. పాలు, పసుపు, పచ్చకర్పూరం అన్నీ ఇలా వేసి క్లీన్ చేసేసానండి దేవుని మందిరాన్ని. అమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇలా చక్కగా అభిషేకం చేసుకునేసాను. వీడియో తీయలేదండి. అభిషేకం చేస్తూ ఉండేది. వీడియో తీస్తే మనసు ఇక్కడ ఉండదు, వీడియో పైనే ఉంటుంది అనేసి హాల్లో ఉన్న అమ్మవారు. ఇక్కడ కూడా చక్కగా పూలతో అలంకరించుకున్నాను. ధూపం వేసేసాను ఇల్లంతా. చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి. 15 ఇయర్స్ అయిందండి ఈ కన్నయ్య నా దగ్గరకు వచ్చి. నాకు నచ్చినట్టుగా పెయింట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అలా. ధూపం వేసేసాను. చక్కగా చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి. కడుపు నిండిపోతది ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉంటే. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంతకు మించి ఆనందం ఉండదండి.